అయితే ఒకటి విజయసాగర్ గారు, అంటే మనం రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాల కేంద్రం ఈ యాత్రికులు బహుశా ఇప్పుడు ఇందాక మన అమర్నాథ్ గారు చెప్పిన దాని ప్రకారం ఒక 2600 మంది అధికారికంగా పిన్ అయి ఉండొచ్చు. పాస్పోర్ట్ ఉంటే ఎంట్రీ అవసరమేమో నాకు తెలియదు, అది క్లియర్గా పాస్పోర్ట్ కావాలో వద్దని. ఓకే, ఫైన్. అయితే ఎట్లా అంటే మన వైపు నుంచి జరుగుతున్న సహాయక చర్యలు ఎలా అర్థం చేసుకోవాలి? మనం చేయడానికి ఏముంటది అక్కడ, మనం పోయి చేయడానికి ఏముంటది? ఇట్స్ డిఫరెంట్ కంట్రీ. అక్కడ వాళ్ళు ఏదన్నా మన నుంచి హెల్ప్ అడిగితే మనం పంపిస్తాం, హెల్ప్ మనల్ని అడిగితే మన టీం వెళ్తుంది చేస్తుంది. దే విల్ నాట్ అలో us what we will do. మనమే చేయగలుగుతాం అక్కడ. ఆ దేశం ఎవరు మీరు రావడానికి లేదు, మీరు ఏదో సాయం చేయడానుకున్నారు, చేశారు, పంపించారు అని చెప్పింది అనుకోండి, మనం ఏం చేయగలుగుతాం? కరెక్ట్. మీరు అయితే మనకి సమాచారం మన ప్రజల గురించి ఎంత మేరకు సమాచారం ఉందన్నది కూడా ఒక ప్రశ్న సార్. అంటే ఇప్పుడు నేనేమంటా అంటే జరిగిన 2 రోజులే మీరు బాగా శ్రీనివాస్ గారు బాగా గమనించి, ఇక్కడ ఏంటంటే జరిగింది మహా ఉత్పాతం. అది ఇట్స్ నాట్ సో ఈజీ టు డిసైడ్. ఈ రోజు మనకేదో వస్తుంది అని నేను అనుకోవట్లేదు. నేను క్లియర్ గా చేస్తున్న నేషనల్ ఛానల్స్, రిపబ్లిక్ కానీ, ఇండియా టుడే కానీ కొన్ని నేషనల్ ఛానల్స్ చూస్తూ ఉన్నాను, కొన్ని నేపాలి ఛానల్స్ కూడా యూట్యూబ్ లో చూసాను నేను. దే డోంట్ హ్యావ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్. డే టు డే గంటకి ఇంక్రీజ్ చేసుకున్నారు. వాళ్ళ దగ్గర డేటా లేదు, వాళ్ళ దగ్గర డేటా లేదు, ఎవరి దగ్గర ఏ డేటా లేదు. ప్రస్తుతానికి అయితే ఎవరి దగ్గర ఏ డేటా లేదు, ఎగ్జాక్ట్ నెంబర్ లేదు. అసలు ఇంకోటి ఏంటంటే నేనేమంటానంటే మనం టెక్నాలజీ గురించి మాట్లాడితే టెక్నాలజీ అప్ టు వాట్ లెవెల్, అట్ వాట్ ఎక్స్టెంట్. ప్రకృతి ముందర టెక్నాలజీ అనేది జీరో. రైట్ అండి. ప్రకృతిని అర్థం చేసుకోవటం అన్నది, ప్రకృతిని కంట్రోల్ చేయాలనుకోవటము మహా అయితే ఒక అంచనా వేయగలడు మనిషి. మనం కోరుకుంటుంది అదే సార్, ప్రకృతిని కంట్రోల్ చేయలేం కానీ కనీసం తెలుసుకోవటం ఏం జరగబోతుందన్న పాయింట్. అదే నేను చెప్తున్నాను ఒక అంచనా వేయగలమేమో తప్ప జరగచ్చు జరగకపోవచ్చు. ఇప్పుడు 5 రెట్లు అన్నారు చైనా వాడు, 5 రెట్లు ఉధృతంగా రావచ్చు, 10 రెట్లు వస్తే అసలు ఏమి జరగకపోతే. ఇక్కడ అంతా కూడా ఇవన్నీ కూడా ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా కూడా ప్రకృతి ముందర దేశాలు మనిషి అనే వాటి మీద అంచనా వేయటం జరిగిన తర్వాత, ఇప్పుడు మనకు లాతూరు జరిగింది, లేకపోతే ఇంకోటి జరిగింది, ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ఎంత స్పీడీగా మనం రియాక్ట్ అయ్యాము, ఎంత స్పీడీగా మనం రికవరీ చేశాము, ఎంత స్పీడీగా బాధితులను ఆడుకుందాము. ఒకవేళ 1 గంటలో చనిపోతాడన్న మనిషి, 2 గంటలో చనిపోతాడన్న మనిషి ఎంత స్పీడీగా రెస్క్యూ చేసి హాస్పిటలైజ్ చేసి వాళ్ళని ప్రాణాలతో బతికించుకున్నాము అన్నది తప్ప, ఇక్కడ ప్రకృతి విలయతాండం చేస్తే మనం చూశారు కదా చైనా వాళ్ళది. మనం చాలా చూసాం సార్, విలయతాండం ఆపగలుగుతామని కాదు విద్యాసాగర్ గారు నా ప్రశ్న కూడా. ఇక్కడ కాదు ఇక్కడ నేను నా ఉద్దేశం, ఇక్కడ చైనా వాళ్ళది ఏదో ఒక ప్రాజెక్ట్, ఏదో ఒకటి పెద్ద బిల్డింగ్ ఉంది, మన వీడియోలో చూసాము. ఆ బిల్డింగ్ దగ్గర వరద వచ్చేటప్పుడు మొత్తం అంతా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఒక విలయతాండం అంటే ఎట్లా ఉంటది అంటే చూసి నిజంగా నాకు భయం అయింది. ఆ హిట్ చేస్తే కొన్ని 30 అడుగులు మనతో నాకు తెలిసి 56 అడుగులు ఉంటది నాకు తెలిసినంత మొత్తం వానిష్ అయిపోయింది కూడా. ఏం చేస్తాం మనం దానికి ఏం చేస్తామని అనట్లేదు విజయసాగర్ గారు. మీరు ప్రకృతిని మీరు ఆపండినే కదా నా ప్రశ్న కాదు. మన వాళ్ళని అంటే మనకి సమాచారం ఏం మేరకు ఉందన్నది, అది కూడా లేకపోయి ఉండొచ్చు కాదంట్లా. అంటే యాజ్ ఆఫ్ నో ఇంకా నా తెలిసరికి ఇప్పుడు ఈ రోజు రాత్రికి ఏమీ జరగలేదు అనుకుందాం. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఇందాక ఏదో 5 రెట్లు వస్తుంది అన్నారు. ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు సమాధి బురదలో కోరుకుపోయిన వాళ్ళు, లేకపోతే చివరి ప్రాణాలతో కొట్టుబెడుతున్నాళ్ళు, వాళ్ళు ప్రకృతిలో కలిసిపోవటం. ఎగ్జాక్ట్లీ. ఓకే, రైట్. దాని నుంచి మనం చేయగలిగేది. కరెక్ట్, యు ఆర్ కరెక్ట్. ఒకసారి